ఆయనతో పాటు మేమందరం కూడా మెప్పు పొందినాం. ఇవాళ మీ అందరి గుండెల్లో మెప్పు పొంది ఒక కళాకారుడిగా వైభవాన్ని సంతరించుకొని ఇక్కడ కూర్చొని తమ్ముడి తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ తెలుసు. ఇలా ఒక అట్టడుగు స్థాయి నుంచి ఇక్కడ కొలుగూరు అనేటువంటి ఊరును అన్న చెప్పినట్టు, శివాజీ అన్న గారు చెప్పినట్టు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసినటువంటి ఘనుడు రైతు బిడ్డ అని మనము గొంతెత్తి మనస్ఫూర్తిగా గర్వంగా మీరందరూ ఈ ఊరు చాటాలి, చెప్పుకోవాలి. అలాంటి పేరు మీకు తీసుకొచ్చి పెట్టిండి. ఇవాళ చిన్న పొరపాటు ఏదో అక్కడ జరిగినందుకు, అంటే పొరపాటు ఎవరిదనేది కాదు, అక్కడ అనుకోని సంఘటన జరిగినందుకు ఇవాళ మీరు ఎంత బాధపడ్డందుకు తర్వాత వెంటనే ఇట్లా చిటిక మీద కూడా బయటకు వచ్చిందంటే అట్లాంటి గొప్ప కళాకారుణ్ణి ఇబ్బంది కలిగినందుకు వెంటనే ఇంతమంది సారథిగా రథసారథులు నిలబడి, మళ్ళీ ఇవాళ మనకు పోలీస్ వ్యవస్థ చాలా గొప్పది. వాళ్ళు లేకపోతే మనం లేవు. వాళ్ళు కూడా వచ్చి అలా సత్కరించారు తమ్మునికి. ఎంత ఆనందం తెలుసా. అందరం కుటుంబమే, అందరం మంచోళ్ళమే. అన్న అన్నట్టు, శివాజీ అన్న చెప్పినట్టు అందరం కూడా ఆరోగ్యం బాగుండాలంటే పాజిటివ్గా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి, మంచిగా బతకాలి. ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకోవడమే జీవితం. ఒకరికొకరిని మరి తొక్కాలనుకోవడం, ఒకరికొకరి మీద చాడీలు చెప్పుకుని ఏదో చేయాలనుకుంటే అది అనారోగ్యము, తర్వాత దరిద్రము కూడా అని చెప్పి ఇలా అన్న మాటల ద్వారా వినడం నాకు చాలా మంచిగా అనిపించింది. అన్న మాటల్ని మన ఆదర్శాన్ని తీసుకొని అదేవిధంగా ఇవాళ రైతు బిడ్డ ఒక మాట చెప్పిండు. నేను ఇంత అట్టడుగు స్థాయి నుంచి వచ్చినా కదా, నేనే పూలు అమ్ముకుంటానా, నేనే వ్యవసాయం చేసుకుంటానా, నేనే ఒక, మీరు ఇంతకుముందు అన్నారు అన్న, రోడ్డు మీద ధాన్యం వేసుకొని నేను ఇలా నాకు నేనుగా అమ్ముకుని కూలి చేసుకునేటువంటి వ్యక్తిని, అయినా కానీ నేను గెలిస్తే నన్ను మీరు గెలిపించారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ డబ్బు నాకొద్దు అని చెప్పి ఆయన ఏదో కోటీశ్వరుడై చెప్పలేదు. ఇలా అతను అదే స్థాయిలో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పూలు అమ్ముకోవడం, వాళ్ళ నాన్న అదే మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు. అదే మీ అందరి ముందు ఇదే ఊళ్ళో మళ్ళీ తువాల వేసుకొని మళ్ళీ సామాన్య రైతుగానే తిరుగుతున్నాడు. తిరిగి తనకు వచ్చిన డబ్బును ఇవ్వాల పేద రైతులకు. అలాగే ఇవాళ మేము వచ్చినాం ఫస్ట్ టైంలో, ఇవాళ శుభ సూచికంగా తన డబ్బు పంచడం ప్రారంభం చేసాడు. తనకు వచ్చిందే చాలా తక్కువ. శివాజీ అన్న గారు చెప్పినట్టు మా అందరికి తెలుసు, మాకు కూడా డబ్బులు ఇచ్చిండ్రు బిగ్ బాస్. తను గెలిస్తే డబ్బు నిజంగా చెప్తున్నా, ఒక కంటెస్టెంట్కి ఎంత వచ్చినాయో మాకు, మేము పాల్గొంటే నాకు ఎంత వచ్చినాయో తమ్ముడు గెలిస్తే కూడా అంతే వచ్చింది. ఇది నిజం. ఎందుకంటే కంటెస్టెంట్గా మేము కళాకారులం కాబట్టి మాకు కొన్ని డబ్బులు మంచిగా ఇచ్చారు. సో ఆ మంచిగా ఇచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయో అంతే డబ్బులు గెలిచినందుకు కూడా తమ్ముడు అంతే వచ్చినాయి. కాబట్టి ఈ సందర్భం ఇందులో అర్థం చేసుకోవాల్సిందంటే ప్రైజ్ మనీలో ట్యాక్స్ డైరెక్ట్ కట్ అయ్యి 40% కట్ అయ్యి చేసుకోవచ్చు, గిఫ్ట్ ట్యాక్స్. అది వీడికి వచ్చిన 3 గిఫ్ట్లు, 3 గిఫ్ట్లో 50% పోయింది అనుకోండి, ఇంకెంత ఉంది ఆడ అంతే. ఇప్పుడు ఆడ ఆ పోలీస్ స్టేషన్ పోతే ఎంత అయింది ఆడ. గొప్ప అన్యాయంగా మాట్లాడొద్దు ఎవరు కూడా. సో అది నెక్స్ట్ ఇప్పుడు ఇదే చెప్పబోతున్నా, అన్నగారు చెప్పారు. సో ఈ డబ్బులు ఇంత వచ్చింది కదా, ఇందులో నుంచి మొత్తం ట్యాక్స్ 50%, మొత్తం 40% అంటే ఇంకా మూడిట్లో ఎంత కలిపి ఎంత ఉంటుంది ఏం రాదు. అందులో కూడా త్యాగం చేసి ఇలా ముందుకొచ్చి నిలిచిండు రైతు బిడ్డ. నిజంగా ఎంత గొప్పోడంటే, ఇప్పుడు నేను ఒక పాట పాడి బతకగలుగుతా, అన్నగారు హీరో కాబట్టి ఆయన హీరోగా చేసి ఆయన ఆల్రెడీ సినిమా ఇప్పుడు ఒక హిట్ అయింది, ఇంకా సినిమాలు చేస్తారు. అదే సందీప్ అన్న ఎన్నో ప్రోగ్రాంలు ఇవ్వాలి, ఆయనే సంపాదించుకోగలరు. కానీ ఇదే రైతు బిడ్డ సంపాదించుకునేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. ఇది నిజం, వాస్తవం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయినా కానీ తను మాట మీద నిలబడి ఇవాళ అనాథ పిల్లలు 3 అండి అన్న, వీళ్ళకు తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు, కొలుగురే వీళ్ళది, యాక్సిడెంట్లో చనిపోయారు. అలాగే సర్పంచ్ గారు పక్కనే ఉన్నారు. సర్పంచ్ గారు మీరు కూడా ఆ రోజు రాత్రింబగళ్ళు రైతు బిడ్డ కోసం కష్టపడ్డారు. మా మా వినోద్ అన్నకు, మా లక్ష్మణ్ అన్నకు అందరికి తెలుసు, రామారావుకు. సో థ్యాంక్స్. సారీ మర్చిపోయాను, ఈ కొలుగూరు పెద్ద మనిషి నిజంగా సర్పంచ్గా వాళ్ళ నాన్న కంటే ముందు నిలబడ్డాడు ఆయన. అంటే వాళ్ళ నాన్న ఏమో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు పాప, ఆయనకు తెలియదు కదా, ఆయనకు బీపీ వచ్చి షాక్లో ఉన్నాడు ఆయన. అలాంటిది సర్పంచ్ గారు వచ్చి నిలబడ్డారు. సో మళ్ళీ తిరిగి పోలీసు వాళ్ళు కూడా వచ్చి తమ్ముడిని సత్కరించడం ఎంత ఆనందమైందంటే, ఎందుకంటే చివరికి ఏంటంటే ఒక కళాకారుడు ఒక కష్టపోతును గౌరవించిండ్రు, ఆదరించిండ్రు. థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా.